Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. Pushpa 2 18 days box office report and recent movies weekend box office report ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అప్కమింగ్ మూవీస్ బుకింగ్స్ అండ్ దోప్ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు. స్టార్ హీరోల బర్త్డేస్ అయిపోయి చాలా రోజులు అవడంతో రీ రిలీజ్ జోరైతే తగ్గింది. అయితే మళ్ళీ ఊపు తీసుకురావడానికి రెడీ అయ్యాడు మాస్ రాజా. January 26న రవితేజ గారి బర్త్డే ఉండడంతో 26 January 2025న రవితేజ గారి కెరీర్ లో అండర్ రేటెడ్ మూవీగా నిలిచిన నేనింత మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. రవణ ఫ్యాన్స్ తో పాటు టీఎఫ్ఐ కట్టుబానిసలంతా వెయిట్ చేస్తున్న మూవీ కావడంతో రెస్పాన్స్ మంచిగానే వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ పొంగల్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ పై కసి వేసిందని చెప్పొచ్చు. సినిమా నుంచి వస్తున్న కంటెంట్ చూస్తుంటే ప్రాపర్ పొంగల్ సినిమాలా కనిపిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ మంచి హిట్ అవగా నెక్స్ట్ ఒక డాన్స్ నెంబర్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ కి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. చూస్తుంటే 2019 రిజల్ట్ రిపీట్ అయ్యేలానే కనిపిస్తుంది. చూడాలి మరి వెంకమామ ఏ రేంజ్ లో కొడతాడో. ఆది సాయి కుమార్ శంబల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుండగా ఈ రోజు తన బర్త్డే కావడంతో విషెస్ తో ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ నిజంగా లుక్ అయితే అదిరిందని చెప్పొచ్చు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ లో ఉన్న కిరణ్ బోరాన్ సక్సెస్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఆది వంతు. కంగువా డిజాస్టర్ తర్వాత సూర్య కాస్త డిప్రెషన్ లోకి వెళ్లాడనేది కాదనలేని వాస్తవం. 2000 కోట్లు కొడుతుందనుకున్న ఆ ఫిల్మ్ 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోతే ఆ మాత్రం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. అయితే తన 44 మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా టైటిల్ టీజర్ ని క్రిస్మస్ కి రిలీజ్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ డల్లస్ లో జరిగిన ఈవెంట్ ఫుటేజ్ ఎక్కడ దొరుకుతుందని చాలా మంది ఎంత వెతికినా కూడా 1-2 మొబైల్ రికార్డెడ్ వీడియోస్ తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించిన వీడియోస్ అయితే లేనే లేవు. అయితే ఒక 2 days లో ఈ టోటల్ ఫుటేజ్ ని రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్. ఇక January 1st వీక్ లో రాజమండ్రిలో ఈవెంట్ అయితే ఫిక్స్ అవగా PSPకి కూడా ఈవెంట్ కి రాబోతున్నారు. అయితే ఈలోపు ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తూ హైదరాబాద్ లో ఈవెంట్ ని ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్. ఒకవేళ ఈ ఈవెంట్ జరిగిందంటే మాత్రం డే 1 దేవరా రేంజ్ లో నెంబర్ పెట్టే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఏం చేస్తారు. టాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ ఇప్పటికే కంప్లీట్ అవగా కంటెంట్ చూసిన ప్రొడ్యూసర్ కా మ్యాటిట్యూడ్ స్టార్ నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు అఖండ లెజెండ్ కన్నా కూడా బెటర్ గా ఉందని చెప్తారంటూ చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నాడు. మూవీ నుంచి ఇప్పటికి వచ్చిన ఫస్ట్ సాంగ్ పెద్దగా హిట్ అయితే కాలేదు. ఇక సెకండ్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది అండ్ డీసెంట్ గా ఉంది తప్ప మూవీకి మైలేజ్ ఇచ్చేలా అయితే లేదు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే యుఎస్ లో స్టాండర్డ్ టికెట్ ప్రైజెస్ $22 అయితే పెట్టారు. ఇక ఇప్పటివరకు యుఎస్ లో 101 లొకేషన్స్ లో మూవీ బుకింగ్స్ ఓపెన్ అవగా ఇప్పటివరకు 1852 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. యుఎస్ ప్రీమియర్స్ క్రాస్ 44,000 అయితే దాటింది. ఇదైతే గుడ్ స్టార్ట్ గా చెప్పొచ్చు. రిమైనింగ్ సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా బుకింగ్స్ లో గ్రోత్ అయితే చూస్తాం. ప్రెజెంట్ అయితే బ్లాక్ బస్టర్ వైబ్స్ ని ఫీల్ అవుతున్నారు మేకర్స్. ఇక ప్రెజెంట్ అఖండ 2 షూటింగ్ అయితే RFC లో జరుగుతుంది. ఇక నిన్న రిలీజ్ అయిన దోప్ సాంగ్ విషయానికి వస్తే ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పొచ్చు. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ లో కూడా మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. ఇక 24 hours కంప్లీట్ అయ్యేలోపు యూట్యూబ్ లో 21.2 మిలియన్ వ్యూస్ ని తెచ్చుకుంటూ ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. యాక్చువల్ గా స్టార్టింగ్ లో వ్యూస్ గట్టిగా వచ్చిన తర్వాత బాగా స్లో అవడంతో 24 hours లో అప్డేటెడ్ వ్యూస్ 21.2 మిలియన్ మాత్రమే వచ్చాయి. సో స్టిల్ 27 మిలియన్ వ్యూస్ తో కిసిక్ సాంగ్ టాప్ ప్లేస్ లో ఉండగా గేమ్ చేంజర్ నుంచే వచ్చిన నానా హైరానా సాంగ్ 23.4 మిలియన్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక లైక్స్ విషయానికి వస్తే 2,33,000 లైక్స్ ని మాత్రమే తెచ్చుకుంటూ డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. లైక్స్ పరంగా ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లో కూడా వెళ్ళలేకపోయింది. సో ఇప్పటికీ లైక్స్ పరంగా కళావతి సాంగ్ అండ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 8 లక్షలకి పైగా లైక్స్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఎన్నో సాంగ్స్ వస్తున్నాయి, వ్యూస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నాయి అండ్ వెళ్లిపోతున్నాయి తప్ప సర్కార్ వారి పాట భీమ్లా నాయక్ సాంగ్స్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోతున్నాయి. వీటి రికార్డ్స్ ని పక్కన పెడితే అట్లీస్ట్ 7 లక్షల లైక్స్ ని కూడా అందుకోలేకపోతున్నాయి. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏ సాంగ్ వీటిని బ్రేక్ చేస్తుందో. ప్రెజెంట్ గేమ్ చేంజర్ మూవీకి డల్లస్ ఈవెంట్ తర్వాత బుకింగ్స్ లో గ్రోత్ కనిపించిందని చెప్పొచ్చు. యుఎస్ ప్రీమియర్స్ తో ఇప్పటివరకు $2,21,000 ని కలెక్ట్ చేయగా ప్రీమియర్స్ ప్లస్ డే 1 గ్రాస్ $2,55,000 మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే $3 లక్షల మార్క్ దాటింది గేమ్ చేంజర్ ఫిల్మ్. మరి రిలీజ్ అయ్యే టైం కి ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.